దివంగత మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల జన హృదయ నేత బత్తున సుబ్బారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా రాజకీయాలకు అతీతంగా ఇక నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని బత్తున సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు. ఏడాది తిరిగేసరికి తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో బత్తున సుబ్బారావు పేరు మారుమ్రోగేలా చేస్తామని అన్నారు. శుక్రవారం బర్రె కొండబాబు అధ్యక్షతన సేవా సమితి సమావేశం జరిగింది. సమావేశంలో సేవా సమితి ముఖ్య సలహాదారుడుగా అధికార ప్రతినిధిగా కానుపోయిన సాగర్ను కార్యదర్శిగా ఎస్కే ఖాన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా గారా చంటిబాబును నియమించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బత్తున విగ్రహాలు ఎక్కడ ఉన్నా వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలా చెరువు వెళ్లే రోడ్డులో ప్రస్తుతం ఉన్న బత్తున విగ్రహం స్థానంలో కాంస విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. దీనికోసం ఎమ్మెల్యేలు మంత్రికి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. బత్తున ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రిలోని బడుగు వర్గాల ప్రజలకు 5 సెంట్ల భూమి ఉచితంగా ఇళ్ల కోసం ఇచ్చారని, ఇంతవరకు అలా ఇచ్చిన నాయకుడే లేరని కొండబాబు గుర్తు చేశారు. అనేక మందికి పంట భూములు కూడా ఉచితంగా కేటాయించి బతుకు తెరువు చూపించారని, జడ్పీ స్థలాలు కూడా ఇచ్చారని, రేషన్ డిపోల ద్వారా దుస్తులు కూడా అందించేవారని వివరించారు. ఆయన పేరును ఈ ప్రాంతంలో సుబ్బారావు నగర్ ఏర్పాటు చేశారని చెప్పారు. బర్మా కాలనీ, కాతరు తదితర ప్రాంతాల్లో కూడా ఆయన పేరున పేటలు ఉన్నాయని చెప్పారు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బత్తున సుబ్బారావు ఒక్కరే ముమ్మడివరం నుంచి గెలుపొందారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏంటంటే మనం 5 సెంట్ల భూమిలో అంటే మనం కొన్నామండి, లేకపోతే మన పూర్వీకులకి ఇవ్వమండి. బత్తున సుబ్బారావు గారు 5 సెంట్ల భూములు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వాటమి ఎరగినటువంటి వ్యక్తి బత్తున సుబ్బారావు గారు. కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఒకప్పుడు అందరూ కలిసి లబ్ధి పొందిన అందరూ కలిసి ఒకసారి ఓడితే అదే ఒకటే ఓటమి ఎరిగినటువంటి పరిస్థితి. ఒకసారి ఓడించినప్పుడు ఆయన ఇక్కడ నుంచి ముమ్మడివరంలో ఉన్నవాళ్ళు, అమలాపురం నియోజకవర్గం ముమ్మడివరంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండోసారి జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకు వెళ్ళిపోతే ఆయన ఒక్కడ మాత్రమే నెగ్గారు. అంటే ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే బత్తున సుబ్బారావు గారు. అలాంటి మహానుభావుడి పేరు మీద ఉన్నటువంటి ఈ సుబ్బారావు నగర్లో మన కాపురం ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ఆయన పేరు అంటే కొడుకులు కానీ ఇంకోటి కానీ లేనందువల్ల తెరమరుగు అయిపోతుంది. ఈ రోజులో సెంటు భూమి ఇవ్వడమే గగనం అయిపోతుంది. 30 గజం, 20 గజం, 30 గజం, 40 గజం అంతకుమించి ఎక్కువ ఇవ్వట్లేదు. కానీ సెంటు భూమి ఇవ్వడమే గగనం అయిపోయే రోజుల్లో 5 సెంట్లు భూములు ఇచ్చినటువంటి అయినా, 3 సెంట్లు భూములు ఇచ్చినటువంటి అయినా బత్తున సుబ్బారావు గారు. ఎక్కడ చూసినా సరే పేదోడు ఎక్కడైనా గుడిసెలు వేసుకుని ఉంటే అక్కడికి ఆయన వెళ్ళడం కానీ, మనుషులు పంపించడం కానీ చేసి పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి నివాసాలు నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో కూడా సొసైటీ కూరలను పెట్టి బతకండి మీరు ఎలాగని చెప్పేసి సొసైటీ పేరు మీద ఆయన కూడా మరి చాలామందికి ఇచ్చారు. రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు బట్టలు కూడా ఇప్పించేవాడు. రేషన్ బియ్యంతో పాటు బట్టలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అలాంటి మహానుభావుడు నిజాన్ని చెప్పాలంటే కనీసం వైద్యానికి డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడి సరిపోయినటువంటి వ్యక్తి మరి బత్తున సుబ్బారావు గారు. అలాంటి ఆయన ఉన్నటువంటి ఏరియాలో మనం జీవిస్తూ ఉన్నామంటే చాలా అరుదని మాత్రం చెప్పాలి. అంచేత ఆయన గురించి మనం తెరమరుగు కాకుండా మనం ఆలోచించేది ఏంటంటే బత్తున సుబ్బారావు గారి పేరు కాతేరులో ఉంది, పరమకాలంలో ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఎదుర్కొంటా సుబ్బారావుపేట ఉంది. ఎక్కడ చూసినా సుబ్బారావుపేటలు ఉన్నాయి. కానీ ఈవేళ ఆయన పేరు ఎక్కడ పేట పేరు చెప్తున్నారు తప్ప ఆయన ఆలోచన విధానం కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ ఎక్కడ ఎవరో చెప్పట్లేదు. అంచేత మనం అనుకునేది ఏంటంటే ఇది జిల్లా వ్యాప్తంగా అలాగే ఉమ్మడి జిల్లా అయినటువంటి 3 జిల్లాలకి వ్యాపించే విధంగా మనం కమిటీలు ఏర్పాటు చేసుకొని దాన్ని ఏర్పాటు చేద్దామని. దాంతో ఏంటంటే సేవా కార్యక్రమం అనేది మనం చేద్దామనేటటువంటి ఉద్దేశం పెట్టుకున్నాం.
సేవా కార్యక్రమం ఏంటంటే వచ్చే వారం అంటే రేపు కాంచీరామ్ గారి జయంతి ఉంది. కాంచీరామ్ గారి జయంతి రోజున మనం కార్యక్రమాలు చేస్తాం కనుక ఆ కార్యక్రమాలకి మరి సాధ్యమైనంత వరకు మనం ఒక కుటుంబాన్ని ఈసారి ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటాం. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మరి మనం ఒక నెలకో లేకపోతే 2 వారాలకు 3 వారాలకు సరిపడా రైసు, అలాగే ఆ కుటుంబానికి బట్టలు, అంటే కుటుంబానికంటే భార్యాభర్తలిద్దరికి, అలాగే కిరాణా, కాయగూరలు ఈ విధంగా వాళ్ళకి సప్లై చేయడానికి అంటే ఇది ప్రత్యేకించి నేను నిర్ణయం తీసుకున్నా. మరి అదేవిధంగా వచ్చే పూలే గారి జయంతి, అలాగే వచ్చే అంబేద్కర్ బత్తిన సుబ్బారావు గారి వర్ధంతి, ఈ కార్యక్రమాలకి అన్నింటికీ కూడా మనం ఒక్కొక్క కుటుంబానికి హెల్ప్ చేసుకుంటూ వద్దామని చెప్పేసి చెప్తూ ఆ విధంగా మనం అందరం సపోర్ట్ చేయాలా, మనందరం ఆయన పేరు బయటికి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో కొంతమంది కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కమిటీని ఎన్నుకున్నప్పుడు ఆ కమిటీ ద్వారాగా మనం విస్తృతంగా చేయటానికి అది నేను చెప్పదలుచుకున్నది. ఇంకా చెప్పాలంటే బత్తిన సుబ్బారావు గారి గురించి చాలా చెప్పొచ్చు, కానీ అవన్నీ చెప్పే పరిస్థితి కాదు. ఇక్కడే కాదు,